హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ సోషల్ కంటెంట్ అండి. దీని ముందు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చేశాను, సైకాలజీ చేశాను, తెలుగు కంటెంట్ కూడా చేశానండి. ఈరోజు సోషల్ కంటెంట్‌కి సంబంధించిన బిట్స్ చేయడం జరుగుతుంది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. నేను డిఎస్సికి సంబంధించి వీడియోస్ మ్యాక్సిమం పెడతానండి. టెట్, డిఎస్సికి సంబంధించి అన్ని కంటెంట్, మెథడాలజీ అన్నీ కూడా నేను కవర్ చేసి పెడతాను. మీరు అందుకనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి. మీకు చదవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఎక్కడో వెతుక్కునే చదువుకునే కన్నా మీకు వెంటనే నోటిఫికేషన్ రాగానే మీరు చదవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మా ఛానల్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కొంచెం ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. నా వీడియోస్ కూడా ఇష్టపడుతున్నారనే నాకు కొంచెం ఆనందంలో ఇంకా ఎక్కువగా చేస్తాను. అందువల్లే లైక్ చేయమంటున్నాను. నేను కామెంట్స్ అనేవి నేను ఆఫ్ చేస్తానండి. ఎందుకంటే నేను ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అవ్వలేదు. 1000 అయ్యాక నేను ఆన్ చేస్తానండి. ఎందుకంటే కొంతమంది బ్యాడ్‌గా కామెంట్ చేయొచ్చు. నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉండదు. నాకు కొంచెం మైండ్ అనేది వేరేలా ఉంటుంది. అందువల్ల నేను బ్యాడ్ కామెంట్స్‌కి నేను అంతగా ఇది అవ్వలేనండి. అందువల్ల నేను కామెంట్స్ అనేవి ఆఫ్ చేశాను. 1000 సబ్స్క్రైబ్స్ అయ్యాక ఖచ్చితంగా కామెంట్స్ అనేవి ఆన్ చేస్తానండి. కానీ మీకు సంబంధించి అన్నీ కూడా నేను వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా డిఎస్సి రాసొచ్చాను. జాబ్ చేస్తున్నాను కాబట్టి ఎలాంటి బిట్స్ పడతాయనేది కూడా నాకు తెలుస్తుంది. అందువల్ల మీరు కామెంట్స్ చేయకపోయినా నేను మ్యాక్సిమం పెట్టడానికే ట్రై చేస్తాను. కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మనం బిట్స్‌లోకి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి సోషల్ కంటెంట్‌కి సంబంధించి. సోషల్ కంటెంట్‌లో మన డిఎస్సిలో అయితే 12 మార్క్స్ వస్తాయండి. అలాగే టెట్ కూడా వస్తాయి. అందువల్ల మీకు టెట్, డిఎస్‌కి రెండిట్లికి సరిపోయే బిట్స్ నేను ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు మనం బిట్స్‌లోకి వెళ్దాం. కౌటిల్యుడు రచించిన గ్రంథం ఏది? కౌటిల్యుడు రచించిన గ్రంథం ఏది? ఆప్షన్ ఏ అండి అర్థశాస్త్రం. ఆప్షన్ ఏ అర్థశాస్త్రం అండి. కౌటిల్యుడు రచించిన గ్రంథం. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి. చంద్రగుప్త మౌర్యుని కొలువులోని గ్రీకు రాయబారి. చంద్రగుప్త మౌర్యుని కొలువులోని గ్రీకు రాయబారి. ఆప్షన్ బి అండి మెగస్తనిస్. మెగస్తనిస్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. మెగస్తనిస్ రచించిన గ్రంథం ఏది? మెగస్తనిస్ రచించిన గ్రంథం ఏది? ఆప్షన్ బి అండి ఇండికా. ఆప్షన్ బి ఇండికా. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. మౌర్యుల్లో ప్రసిద్ధి చెందిన పాలకుడు. మౌర్యుల్లో ప్రసిద్ధి చెందిన పాలకుడు. ఆప్షన్ డి అండి అశోకుడు. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. అశోకుడు అండి. తీర రాష్ట్రమైన నేటి ఒడిశా పాత పేరు ఏమిటి? తీర రాష్ట్రమైన నేటి ఒడిశా పాత పేరు ఏమిటి? ఆప్షన్ సి అండి కళింగ. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి కళింగ. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. మా ఛానల్ని ఎంకరేజ్మెంట్ చేయండి. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు ఎవరు? ఆప్షన్ బి అండి అశోకుడు. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు అశోకుడు అండి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. దమ్మ అనే ప్రాకృత పదానికి సంస్కృతంలో సమాన పదం ఏది? ఆప్షన్ బి అండి ఆప్షన్ బి ధర్మం. దమ్మ అనే ప్రాకృతిక పదానికి సంస్కృత సమాన పదం ధర్మం అండి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. శాతవాహన రాజుల్లో గొప్పవాడు. శాతవాహన రాజుల్లో గొప్పవాడు. ఆప్షన్ సి అండి గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి అండి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. మనుషులకే కాక జంతువులు కూడా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసిన వారు. ఆప్షన్ ఏ అండి అశోకుడు. మనుషులకే కాక జంతువులకు కూడా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసిన రాజు అశోకుడు అండి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. రామాయణములో రాముని వంశానికి చెందిన వారమని వీరు చెప్పుకుంటున్నారు.
ఆప్షన్ బి అండి, ఈక్ష్వకులు. ఈక్ష్వకులు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. రామాయణంలో రాముని వంశానికి చెందిన వారమని వీరు చెప్పుకున్నారు, ఈక్ష్వకులు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి. శాసనాల ద్వారా వర్తమానాన్ని అంటే సందేశాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు. ఆప్షన్ డి అండి, అశోకుడు. శాసనాల ద్వారా వర్తమానాన్ని అంటే సందేశాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు అశోకుడు అండి. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ బిట్స్, ఒక దగ్గర రాసుకోండి మీరు. ఈ నంబరు రాతి శాసనములో అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ నెంబరు రాతి శాసనములో అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది. ఆప్షన్ సి అండి, 13వ రాతి శాసనంలో అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావించడం జరిగిందండి. 13వ రాతి శాసనంలో. అశోకుని శాసనాలు ఎక్కువగా ఈ లిపిలో ఉన్నాయి. ఆప్షన్ డి అండి, బ్రహ్మ. లిపి అడిగాడు కాబట్టి ఇక్కడ మనం బ్రహ్మి అని చెప్పాలండి. ఆప్షన్ డి. కానీ ప్రాకృతిక దీంట్లో కూడా మనకి ఎక్కువగా ఉంటుందండి శాసనాలు. ఎక్కువ అశోకునికి సంబంధించి శాసనాలు ఎక్కువ ప్రాకృతిక భాషలో కూడా ఉంటాయండి శాసనాలు ఎక్కువగా. ఇక్కడ మనకు లిపి అడిగాడు కాబట్టి మనం బ్రహ్మి అని చెప్పాలి. భారతదేశ జాతీయ చిహ్నం 4 సింహాల గుర్తు అశోకుని శిలాస్తంభంలోనిది. ఆప్షన్ బి అండి, సారనాథ్. భారతదేశ జాతీయ చిహ్నం 4 సింహాల గుర్తు అశోకుని దీని నుంచి మనకి వచ్చింది, సారనాథ్ అండి. ఆప్షన్ బి. జాతీయ సింహంలోని సత్యమేవ జయతే అనే ఈ వాక్యం ఈ ఉపనిషత్తులోనిది. ఆప్షన్ ఏ అండి, మండుకోపనిషత్ అండి. జాతీయ సింహంలో సత్యమేవ జయతే అనే వాక్యం ఈ ఉపనిషత్తులోనిది, మండుకోపనిషత్ అండి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. దక్షిణాదిలోని 12 మంది రాజులను ఓడించి తన ఆధీనంలోకి తెచ్చుకున్న గుప్తరాజు. ఆప్షన్ సి అండి, సముద్రగుప్తుడు. దక్షిణాదిలోని 12 మంది రాజులను ఓడించి తన ఆధీనంలోకి తెచ్చుకున్న రాజు సముద్రగుప్తుడు అండి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి. ఈ గుప్తరాజు కొలువులో 9 మంది గొప్ప పండితులైన నవరత్నాలు కలరు. ఆప్షన్ సి అండి, 2వ చంద్రగుప్తుడు. ఇక్కడ 9 మంది పండితులు ఉండేవారండి, వాళ్ళే నవరత్నాలు అనేవారు. అందులో మొదటివాడు కాళిదాస్ అండి, ఇతను సంస్కృత కవి. రెండోది అమరసింహుడు నిఘంటుకర్తగా ఉండేవారండి. మూడోది శంకు అండి, భవన నిర్మాణానికి సంబంధించిన అతను. 4వది ధన్వంతరి, ఫిజిషియన్ తర్వాత ఆయుర్వేద వైద్యుడు అండి. 5వది శాపకుడు, జ్యోతిష శాస్త్రవేత్త అండి. 6వది ఘటకర్చుకుడు, ఇతను సంస్కృత కవి రచయిత అండి. 7వది బేతాళ బిట్ అండి, మంత్రశాస్త్ర కోవిదుడిగా పనిచేసేవాళ్ళు. 8వది వరార ఋషి అండి, గణిత శాస్త్ర భాషా కోవిదుడిగా పనిచేసేవాళ్ళు. 9వది వరాహ నిపుణుడు అండి, ఖగోళ శాస్త్రవేత్తగా ఉండేవారు ఇతని కొలువులో. 2వ చంద్రగుప్తుడు కొలువులో 9 మంది పండితులండి వీళ్ళందరూ. ఒకసారి నోట్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. నవరత్నాల్లో ప్రసిద్ధి చెందిన కవి. ఇప్పుడు మనం చెప్పుకున్న 9 మందిలో బాగా ప్రసిద్ధి చెందిన కవి కాళిదాస్ అండి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి. గుప్తుల కాలంలోని వాస్తుశిల్ప కళా నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన రాతి గుహలు. ఆప్షన్ సి అండి, ఏ అండ్ బి. అంటే అజంతా, ఎల్లోరా అండి. ఇప్పటికీ కూడా మనం బాగా పాపులర్ అని అజంతా, ఎల్లోరా రాతి గుహాలండి. అంటే ఆప్షన్ సి అండి, ఏ అండ్ బి. భారతదేశంలోని మొట్టమొదటి ఉపగ్రహం అండి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్, ఆర్యభట్ట అండి. ఆర్యభట్ట. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహం అండి ఆర్యభట్ట. గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు. గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు. ఆప్షన్ బి అండి, సుశ్రుతుడు అండి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. భారతదేశ చరిత్రలోని వీరి కాలాన్ని స్వర్ణయుగం అని చెబుతారు.
భారతదేశ చరిత్రలో వీరి కాలాన్ని స్వర్ణయుగం అని చెబుతారు. ఆప్షన్ బి అండి, గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని మనం చెబుతూ ఉంటారండి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. వీరి దండయాత్రల వలన భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అంతరించింది. వీరి దండయాత్ర వలన భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అంతరించింది. ఆప్షన్ ఏ అండి, హూణులు. హూణులు. ఆప్షన్ ఏ హూణులు అండి. శాతవాహనుల రాజధాని నగరం. శాతవాహనుల రాజధాని నగరం. ఆప్షన్ బి అండి, ధాన్యకటకం. ధాన్యకటకం. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. శాతవాహనుల రాజధాని నగరం. త్రిసముద్రేశ్వర అనే బిరుదు కలిగిన రాజు. త్రిసముద్రేశ్వర అనే బిరుదు కలిగిన రాజు. ఆప్షన్ బి అండి, గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ బి గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ రాజుల కాలంలో ఓదా నాణేలు ప్రసిద్ధి చెందినవి. ఈ రాజుల కాలంలో ఓదా నాణేలు ప్రసిద్ధి చెందినవి. ఆప్షన్ ఏ అండి, శాతవాహనులు. శాతవాహనుల కాలంలో ఓదా నాణేలు ప్రసిద్ధి చెందాయండి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఆచార్య నాగార్జునుడు వీరి కాలంలో నివసించాడు. ఆచార్య నాగార్జునుడు వీరి కాలంలో నివసించాడు. ఆప్షన్ ఏ అండి, శాతవాహనులు. ఆప్షన్ ఏ శాతవాహనులు. ఈక్ష్వాకుల రాజధాని ఈ నది ఒడ్డున కలదు. ఈక్ష్వాకుల రాజధాని ఈ నది ఒడ్డున కలదు. రాజధాని అనేది సి అండి, కృష్ణా నది ఒడ్డున ఈక్ష్వాకుల రాజధాని ఉన్నదండి. పల్లవుల రాజధాని నగరం. పల్లవుల రాజధాని నగరం. ఆప్షన్ డి అండి, కాంచీపురం. పల్లవుల రాజధాని నగరం కాంచీపురం అండి. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. కాంచీపురం. పల్లవుల రాజధాని కాంచీపురం అండి. లైక్ చేయండి. పంచపాండవ రథాలు. పంచపాండవ రథాలు అంటే ఏకశిల రథాలు ఇతని కాలంలో నిర్మించారు. ఆప్షన్ బి అండి, మొదటి నరసింహవర్మ. మొదటి నరసింహవర్మ ఏకశిల రథాలు. కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం ఈ వాస్తుశిల్పి కళారీతికి ఉదాహరణ. ఆప్షన్ సి అండి, రాజసింహుని కళారీతి. రాజసింహుని కళారీతి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. చాళుక్య రాజుల్లో ప్రసిద్ధి చెందిన రాజు. చాళుక్య రాజుల్లో ప్రసిద్ధి చెందిన రాజు. ఆప్షన్ బి అండి, రెండవ పులకేశి. రెండవ పులకేశి అండి. చాళుక్య రాజులో ప్రసిద్ధి చెందిన రాజు రెండవ పులకేశి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. చాళుక్యుల కాలంలో అభివృద్ధి చెందిన నూతన వాస్తుశిల్పి కళారీతి. ఆప్షన్ సి అండి, వేసార. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. పట్టడగల్లోని సంగమేశ్వర దేవాలయం ఈ నిర్మాణ శైలిలో ఉంది. ఆప్షన్ బి అండి, ద్రవిడన్. ద్రవిడన్. పట్టడగల్లోని సంగమేశ్వర దేవాలయం ఈ నిర్మాణ శైలిలో ఉంది. ద్రవిడన్ అండి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఐహోలు శాసనాన్ని తయారు చేసిన వారు. ఐహోలు శాసనాన్ని తయారు చేసిన వారు. ఆప్షన్ ఏ అండి, రవికీర్తి. రవికీర్తి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. చాళుక్యుల రాజధాని అయిన బాదామి ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కలదు. ఆప్షన్ డి అండి, కర్ణాటక రాష్ట్రంలో కలదు. చాళుక్యుల రాజధాని అయిన బాదామి ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కలదు. ఆప్షన్ సి. ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ప్రసిద్ధి చెందిన నాగార్జునకొండ మరియు అమరావతి బౌద్ధ క్షేత్రాలు వీరి కాలంలో ఈ కాలంలో నాటివి. ఆప్షన్ డి అండి, శాతవాహనుల కాలం లాంటివండి. ప్రసిద్ధి చెందిన నాగార్జునకొండ మరియు అమరావతి బౌద్ధ క్షేత్రాలు శాతవాహనుల కాలం లాంటివండి. షోడశ మహాజనపదాలలో డాష్ శక్తివంతమైన రాజ్యాంగంగా ఆవిర్భవించింది. మగధ అండి. మగధ రాజ్యం. మగధ రాజ్యం అండి. షోడశ
జనపదాల్లో మగధ రాజ్యం శక్తివంతమైన రాజ్యంగా ఆవిర్భవించిందండి. కౌటిల్యుని విష్ణుగుప్తుడు మరియు చాణక్యుడు అని కూడా పిలుస్తారండి. కౌటిల్యునికి ఇంకో పేరు ఏంటంటే విష్ణుగుప్తుడు మరియు చాణక్యుడు 2 పేర్లు ఉన్నాయండి కౌటిల్యునికి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి కూడా ఎలాంటివి ఇస్తుంటాడు ఒకసారి చూసుకోండి మీరు. చట్టాలను అమలుపరిచే ప్రభుత్వ శాఖ. చట్టాలను అమలుపరిచే ప్రభుత్వ శాఖ. ఆప్షన్ బి అండి కార్యనిర్వాహక శాఖ. కార్యనిర్వాహక శాఖ అండి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. క్రింది వానిలో రాచరిక అంటే ప్రభుత్వ అమలులో ఉంది. ఆప్షన్ సి అండి యునైటెడ్ కింగ్డమ్. ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అండి. యునైటెడ్ కింగ్డమ్ రాచరిక అమలులో ఉంది. ఈ ప్రభుత్వంలో ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు. ఆప్షన్ బి అండి పరోక్ష ప్రజాస్వామ్యం. పరోక్ష ప్రజాస్వామ్యం ద్వారా ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకోగలరు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉన్న దేశం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉన్న దేశం. ఆప్షన్ డి అండి స్విట్జర్లాండ్. ఆప్షన్ డి స్విట్జర్లాండ్ అండి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉన్న దేశం స్విట్జర్లాండ్ అండి. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ప్రకారం వయోజన ఓటు హక్కు లభిస్తుంది. ఆప్షన్ బి అండి 326. ఆర్టికల్ 326 ప్రకారం వయోజన ఓటు హక్కు మనకి లభిస్తుందండి. 326. వయోజనులు అంటే డాష్ సంవత్సరాలు నిండినవారు. ఆప్షన్ ఏ అండి 18 సంవత్సరాలు నిండిన వారిని వయోజనుల కింద మనం లెక్కిస్తామండి. ఓటు హక్కు అనేది అప్పుడు మాత్రమే వస్తుంది. ఎన్నికైన ప్రతినిధులు సాధారణంగా డాష్ సంవత్సరాలు ప్రతినిధిగా ఉంటారు. ఆప్షన్ డి అంటే 5 సంవత్సరాలు. ఎన్నికైన వ్యక్తి 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగిస్తూ ఉంటారండి. ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అండి. ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజలను రక్షిస్తూ ప్రజా వివాదాలను పరిష్కరించేది. ఆప్షన్ ఏ అండి ప్రభుత్వం. ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజలను రక్షిస్తూ ప్రజా వివాదాలను పరిష్కరించేది ప్రభుత్వం అండి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ప్రాచీన కాలంలో ఎక్కువ మంది రాజులు రాజ్య పరిపాలన కంటే దీనికి ఎక్కువ సమయాన్ని వెచ్చించేవారు. ఆప్షన్ ఏ అండి రాజ్య విస్తరణ. పూర్వకాలంలో ఎక్కువ రాజ్య విస్తరణ కోసమే రాజులు అనేవాళ్ళు పాలిస్తూ ఉండేవాళ్ళండి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్. విభిన్న ప్రజలు విభిన్న అభిప్రాయాలను ఇముడ్చుకుంటూ సమాజంలో అన్యాయం అణిసివేతకు పాల్పడే శక్తులను నియంత్రించగలిగే ప్రభుత్వం. ఆప్షన్ ఏ అండి ప్రజాస్వామ్యం. విభిన్న ప్రజల విభిన్న అభిప్రాయాలను ఇముడ్చుకుంటూ సమాజంలో అన్యాయం అణిచివేతకు పాల్పడే శక్తులను నియంత్రించగలిగే ప్రభుత్వం ప్రజాస్వామ్యం అండి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ప్రజల చేత ప్రజల కోసం నడిచే ప్రభుత్వం ప్రజాస్వామ్యం అన్నది. ఆప్షన్ బి అండి అబ్రహం లింకన్. ప్రజల చేత ప్రజల కోసం నడిచే ప్రభుత్వం ప్రజాస్వామ్యం అన్నది అబ్రహం లింకన్ అండి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఎన్నికల ముందు వివిధ అభ్యర్థులు లేదా పార్టీలు తాము ఎన్నికైతే చేపట్టబోయే కార్యక్రమాల జాబితాను ఓటర్ల ముందు ఉంచగా ఆ జాబితాను ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ ఏ అండి మేనిఫెస్టో. మనకి ఇప్పుడు ముందు హామీ ఇస్తారండి. ఎలక్షన్ ముందు హామీలు ఇస్తాం కదండి. ఇది చేస్తాం అది చేస్తామని మనకి ఒక పేపర్ లాంటిది మనకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మేనిఫెస్టో అని అంటామండి. వాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేస్తారండి మనం ముందుగా తెలియజేస్తారు కాబట్టి దాన్ని మేనిఫెస్టో అంటామండి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. భారతదేశంలో ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు వస్తాయి? ఆప్షన్ డి అంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలకు ఒకసారి మనకి ఎన్నికలు అనేవి జరుగుతుందండి. ఒక గ్రామ పంచాయతీలో 20 మంది వార్డు సభ్యులు ఉంటే మెజారిటీ సాధించడానికి కావలసిన సభ్యుల సంఖ్య. ఆప్షన్ సి అండి 11. 11 మంది ఉంటే వాళ్ళు మెజారిటీ సాధించడానికి వీలుగా ఉంటుందండి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్.
ప్రభుత్వం మన దేశంలో ఎన్ని స్థాయిలో పనిచేస్తుంది? ప్రభుత్వం మన దేశంలో ఎన్ని స్థాయిలో పనిచేస్తుంది? 3 స్థాయిలో పనిచేస్తుందండి. ఒకటి కేంద్ర స్థాయి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి. 3 స్థాయిలో పనిచేస్తుంది. ఒకటి కేంద్ర స్థాయి, రాష్ట్ర స్థాయి, స్థానిక స్థాయి అండి. 3 స్థాయిలో పనిచేస్తుంది. ఇంకా వీడియోస్ చేయడం జరుగుతుందండి తెలుగు కంటెంట్ గురించి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీకు చాలా యూజ్ అవుతుంది. పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వహణ శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తుందండి. అధ్యక్ష తరహా వ్యవస్థలోని శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడదు. కార్యనిర్వహణ శాఖ శాసన శాఖకు బాధ్యత వహించదు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. అధ్యక్ష తరహా వ్యవస్థ కలిగిన దేశాలకు ఉదాహరణ అమెరికా, బ్రెజిల్ అండి. అధ్యక్ష తరహా వ్యవస్థ కలిగిన దేశాలకు ఉదాహరణ అమెరికా, బ్రెజిల్ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇవన్నీ ఒక దగ్గర రాసుకోండి. దీనికి సంబంధించిన ఇంకా వీడియోస్ చేస్తాను సోషల్ కంటెంట్కి సంబంధించి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా దీని తెలుగు కంటెంట్కి సంబంధించి వీడియోస్, పర్స్పెక్టివ్, తర్వాత ఏమో సైకాలజీ సంబంధించిన వీడియోస్ డిస్క్రిప్షన్లో పెడతానండి. మీకు నచ్చితే చూడొచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.